गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। वरगुरु करुण చెలువంద సంకీర్తనామృతపానమున తరించే త్యాగ బ్రహ్మ సాక్షుసి విద్యాగరిమచే తరించే గణపతి ముని రమణీయమై చరమాంకమునెన్నగా పంచ సద్గురు ప్రాపు అవతారమై కల్గే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగో జర్జరీభూత చయమైన శరీరమెరుకలెల్లుళ్ళక్కి ఆద్యంత శూన్యం జైత్రయాత్రల్ల గగన కుసుమమునకై వెదకులాట వెన్నుని లీలై జహర్ల అజహర్ల జహద జహర్లమంత మేను నేను తానులెల్ల తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగో తీరైన తావరమై తరతి శోకమనిన తానాత్మయో తత్వంబుగనిన తానే బ్రహ్మమో త్రుళ్ళింతలొకింతయులేక సర్వ సంకల్ప శూన్యుడో తానే పరమౌ తరమౌ అష్టవిధ తనువులెల్లుళ్ళక్కను గనునకు తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగో ఎన్నేహాత్త దహన్యత్తనే పంచమ వేదము గీతార్థ సారముచే ఎల్లద్వా నా పరం జ్ఞేయంబనే చతుస్సూత్రి చెలువమునా యజ్ఞాత్వా నా పరం జ్ఞానంబనే దశోపనిషత్ సముచ్చయమే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగో వాద ప్రౌఢి మనుగన వివాదమున జిక్కు వాణి గీర్వాణి హెచ్చు వార్తీకాంతమున వాదులెల్ల సమసి మౌన వ్యాఖ్యయౌ సౌరు విశ్వవంజుడు ఆది గురుని మ్రోల సర్వముళ్ళ కౌట పరమే కదా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగో ఎన్నుదుమన్న ఎన్నియో గ్రంథాటవి గ్రంథి భేదనమే లక్ష్యమై బ్రహ్మ సత్యం జగన్మిథ్యాత్వ నిరూపణై అలరు తొలగు నానాత్వ భ్రాంతి ఏకం సత్తై వెలయో సంవిధానమై
పరగ పరబ్రహ్మమై తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగో. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి రాలేదండి. హలో గురుగారు ఇంకా జాయిన్ అవ్వలేదండి, వెయిట్ చేస్తాను. నమస్తే అండి గాంధీ ప్రసాద్ గారు. చెప్పండి అన్న. స్వామి ఒకవేళ వచ్చే వరకు ఒక అరగంట అన్న మీరు చెప్తారా అండి ఏదైనా? ఈ పద్యాలు కంటిన్యూ చేయమంటే ఈ 6, 7 ఉన్నాయి. చేసినాకైనా ఖాళీ ఉంటే వారు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేస్తాం. అలాగే అలాగే సరే. చెలువంద సంకీర్తనామృత పానమున తరించే త్యాగ బ్రహ్మ సాక్షుసి విద్యా గరిమ చేతరించే గణపతి ముని రమణీయమై చరమాంకము నెన్నగా పంచ సద్గురు ప్రాపు అవతారమై కల్గే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లకు జర్జరీభూత చయమైన శరీరమెరుకలెల్లుళ్ళకి ఆద్యంత శూన్య జైత్రయాత్రల్ల గగన కుసుమమునకై వెదకులాట వెన్నుని లీలై జహర్ల అజహర్ల జహదహ జర్లమంత మేను నేను తానులెల్ల తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగో. తీరైన తావరమై తరతి శోకమనిన తానాత్మయౌ తత్వంబు తానే బ్రహ్మమౌ త్రుళ్ళింతలొకింతయులేక సర్వ సంకల్ప శూన్యుడౌ తానే పరమౌ తరమౌ అష్టవిధ తనువులెల్లుళ్ళక్కను గనునకు తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు. ఎన్నేహాత్తదహ జ్ఞత్తనే పంచమ వేదము
గీతార్థసారముచే ఎల్లబ్ధ్వానా పరం జ్ఞేయం బనే చతుస్సూత్రి చెలువమునా యజ్ఞాత్వా నా పరం జ్ఞానం బనే దశోపనిషత్ సముచ్చయమే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగో. హరి ఓం అండి. ఓకే, గురుగారు నమస్తే. హరి ఓం. సద్గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చదవండి అమ్మా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మూలచ్ఛేదో మహాపూర్ణః కళాతీతో సదా మలః మూలాభావమిదం దేహం కిం నాస్తిత్యనున స్మరేత్. బ్రేక్ అవుతుంది మీ వాయిస్. వినిపించటం లేదా అండి? వినపడటం లేదు. మూలచ్ఛేదో మహాపూర్ణః కళాతీతో సదా మలః మూలభావమిదం దేహం కిం నాస్తిత్యనన స్మరేత్. మూలమును విచ్ఛిన్నము చేయునది, అంతటను నిండి ఉన్నది, కళాతీతమైనది, నిర్మలమైనది అచలము. దేహమునకు మూలము లేదు, ఏమీనూ లేదని. తనను తాను ఎరుగుట అనే దానితో వేదాంత విచారణ ముందుకు నడుస్తూ ఉంటుంది. వ్యవహార జ్ఞానంలో ప్రపంచాన్ని ఎరుగుట అనే దానితో మానవ జీవితం బాల్యంలో ప్రారంభమవుతుంది.
ప్రపంచ వ్యవహార జ్ఞానం అంతా నేర్చుకునేటప్పటికీ ఆ వ్యవహార జ్ఞానంతో అనుభవాన్ని పొందేటప్పటికీ అది సత్య వస్తువా మిథ్యా వస్తువా అనేటటువంటి విచారణ చేసే సమయానికి అర్ధ జీవితం అయిపోతుంది. అప్పటి వరకు ప్రపంచ వ్యవహార జ్ఞానంలోనే ఇమిడిపోయి ఉంటాడు. అర్ధ జీవిత కాలం ముగిసేటప్పటికి ప్రశ్న వచ్చింది, ఇప్పుడు ఈ ప్రపంచానికి మూలమేమిటి, నాకు మూలమేమిటి? అప్పటికి జవసత్వాలు ఉడిగిపోయినాయి. ఎందుకని? ద్వంద్వానుభవంతో ద్వైతానుభవంతో జీవించడం వలన విషయాసక్తి బలపడి భ్రాంతులు బలపడి ఏకంగా ఉన్నది అనేకంగా కనపడడం అనేటటువంటి చిత్త విభ్రమకారకమైనటువంటి అంశాలన్నీ జీవితంలో చోటు చేసుకుని అజ్ఞానపూర్వకమైన అవిద్యాపూర్వకమైన నేనే కర్తననే అహంభావం బలపడిపోయి భ్రాంతిమయమైనటువంటి జీవనంలో పరిభ్రమిస్తున్నటువంటి జీవుడికి ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి? నేనెవరు? నాకు మూలమేమిటి? సాధారణంగా నేనెవరు అన్న ప్రశ్న వరకే చాలా మంది విచారణ చేసి వదిలేస్తారు. నాకు మూలమేమిటి అనే ప్రశ్న నేనెవరన్న నిర్ణయం కలిగిన వాడికే వస్తుంది. నేనెవరనే నిర్ణయం తెలియని వాడికి నా మూలమిద్ది అన్న ప్రశ్న రానే రాదు. అందువలన జాగరూకుడై ఈ విచారణని కొనసాగించాలి. అంతేగాని నేనెవరో నిర్ణయం అయిపోయిన దగ్గర ఆగితే అది మధ్య మార్గం వరకే వెళ్ళినట్టు, ఇంకా నా మూలం నాకు తెలియబడనట్లే. మూలాభావమిదం జ్ఞాతం, మూలము అభావమే అయి ఉన్నది. ఇదం, ఉన్నదానికి కూడా మూలం అభావమే అయి ఉన్నది. నువ్వు ఏదైనా సరే ఉన్నది అన్నావు అనుకోండి, ఆ ఉన్నదానికి మూలం ఏమిటయ్యా అనే విచారణ చేస్తే అభావమే అయ్యింది. అంటే మానవ జీవితంలో నవరసాలు, శాంతరసము, కరుణరసము ఇత్యాదులు అనేక భావ సముచ్చయం ఏర్పడింది. ఈ భావ సమూహం అంతా అభావంలో నుంచే ఏర్పడింది. జాగ్రత్తగా గమనిస్తే నిరాకారంలో నుంచే సాకారములన్నీ వస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే నిర్వికారంలో నుంచే వికారములన్నీ ఉత్పన్నమయ్యాయి. జాగ్రత్తగా గమనిస్తే నిర్గుణంలో నుంచే సగుణం ఉత్పన్నమైంది. కేవలం సగుణ సాకార వికార దృక్పథంతో విచారణ చేసే వాళ్ళకి నీ మూలం ఇది అని చెప్పడం భ్రాంతికి పెద్ద భ్రాంతి కలిగించడం. అంటే నేనెవరనే జ్ఞానం లేదు, స్వరూప జ్ఞానం లేదు, ఆ విచారణ చేయలేదు, నాహంకర్త అనే జీవితం జీవించలేదు. జీవించనప్పుడు అతడికి ఆ రకమైన వికాసం, చైతన్య వికాసం లేదు. జీవేశ్వరైక్యము, జీవబ్రహ్మైక్యం అనే స్వరూప జ్ఞాన నిర్ణయం లేని వాడికి మూలాభావమిదం జ్ఞాతం నకిమస్తి అని ఉపదేశించామనుకోండి, దాని ప్రయోజనం ఏముంది? ఏం చేసుకుంటాడు ఆయన? ఎందుకనిట నా మూలం ఎవరు అని మొదట విచారణ చేశాడే అనుకుందాం. నా మూలము నా తల్లిదండ్రులు అన్నాడు. మరి వారికి మూలము వారి తల్లిదండ్రులు, వారికి మూలము వారి తల్లిదండ్రులు. ఇలా ఒక అనార్థం కూడా ఉంటుంది. 3 సార్లే చెప్పి వదిలేస్తాడంతే. ఎందుకని అంటే పిండాండానికి ఒక మూలం ఉంది, బ్రహ్మాండానికి కూడా ఒక మూలం, విశ్వాండానికి కూడా ఒక మూలం. అంటే 3 పరిమితులు ఉన్నాయిరా బాబు.
ఈ మూడింటికి మూలమును వెతకమని అర్థం. అంతేగాని గోడ మీద ఉన్న పటాలు తల్లిదండ్రి వైపు తిరిగి నా మూలం వెళ్ళానండి అంటే లాభం లేదు. అప్పుడు జగజ్జనని జనకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏం చేయాలి? విశ్వంభరుడైనటువంటి వాడిని ఏం చేయాలి? పురుషోత్తముడిని ఏం చేయాలి అంటే క్షరపురుషుడైనటువంటి దేహతాదాత్మ్యతా బుద్ధి కలిగిన జీవుడి వరకే విచారణ చేస్తే లాభం లేదు. క్షరపురుషుడి యొక్క మూలాన్ని తెలుసుకోవాలి, అక్షర పురుషుని యొక్క మూలాన్ని కూడా తెలుసుకోవాలి, పురుషోత్తముని యొక్క మూలాన్ని కూడా తెలుసుకోవాలి. ఏమిటి తెలుసుకుంటే ఏమిటి మాకు ప్రయోజనం? మనం ఎప్పుడు అదే అడిగేది. ఏదైనా చెయ్యమన్నాం అనుకోండి, మాకేమిటి అంటాడు వీడు. మాకేమిటి అంటే పురుషోత్తమ ప్రాప్తిలో ఉన్నటువంటి మొదటి శ్లోకం చదువుకొని ఆయన ఏమిటండి? ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్ సవేద విత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ అంటే జ్ఞానం. అంటే నీ మూలాన్ని అన్వేషించాలి అంటే జ్ఞానం ఒక్కటే ఉపయోగం. ఇంకా వేరే దాంతో నీ మూలాన్ని కనిపెట్టలేదు. దీనినే సింబాలిక్ గా చెప్పారు మహాశివరాత్రి. అంటే సంజ్ఞారూపమైన బోధనతో చెప్పారు. ఎలాగా? ఒక పెద్ద జ్యోతిస్తంభం ఏర్పడింది. దీని అంత్యములు ఎక్కడున్నాయి అని అప్పటికి జ్ఞానులైనటువంటి ప్రజాపతి విష్ణుమూర్తి ఆ జ్యోతిస్తంభాన్ని యొక్క మూలాన్ని వెతకడానికి పోయారు. ఎంత దూరం పోయినా ఇంకా పోతూనే ఉంది, ఇంకా పోతూనే ఉంది, ఇంకా పోతుంది. వీళ్ళకి అలుపు వచ్చేసింది. ఎంత అలుపు వచ్చేసిందయ్యా అంటే దేవతలై ఉండి అసత్యం చెబుదాము అనడానికి సిద్ధపడిపోయి. ఎక్కడైనా దేవతలు అసత్యం చెప్తారటండి? చెప్పరు కదా. అంటే ఎంత విసిగి వేసారిపోయాడయ్యా, ఇక కనపడదు ఇక వాడు కదా, పోతూనే ఉంది, అనంతంగా వ్యాపించి ఉంది అని చెప్పడం అక్కడ ఉద్దేశం. విశ్వము యొక్క మూలాన్ని తెలుసుకున్నామని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ మూలం నీకు దొరకదరా బాబు. మూలాభావం ఇదం జ్ఞాతం. అది అభావం. మరి వెతకాలి అంటే భావంతో వెతకాలి కదా. మరి సాధకుడు కూడా ఏం చేశాడంటే, నా మూలాన్ని నేను ఎలా అయినా తెలుసుకుంటాను, గాఢ నిద్రావస్థ నాకు ఎలా ఏర్పడుతోందో ఆ నిద్రావస్థకి మూలం ఏమిటో తెలుసుకుందాము అని నిద్రావస్థలో వెతకడం మొదలుపెట్టాడు. మరి నిద్రావస్థలో వెతుకుతూ ఉంటే వీడికి నిద్ర వచ్చినట్టేనా? ఆ నిద్ర ఏమో రాదు. వీడి బుద్ధి పనిచేస్తున్నంతసేపు, భావం పనిచేస్తున్నంతసేపు నిద్ర ఎలా వస్తుంది? రాదు. తెల్లారిపోయింది, జాగరణ కూడా అయిపోయింది. ఇదే మహాశివరాత్రి జాగరణ. పొద్దున్నే అడిగాం, ఏరా మూలం తెలిసిందా అని. ఏది? అది వస్తేగా అసలు అన్నాడు. ఆ నిద్ర అనేది వస్తే కదా పట్టుకోవడానికి. అంటే ఇప్పుడు నిద్ర ఉందంటావా లేదంటావా అన్నాం. నిద్రే అభావం అయిపోయిందయ్యా బాబు అన్నాడు. నిద్రే అభావం అంటే లేకుండా పోయింది. జాగరణలో నిద్ర లేదు, మరి నువ్వు ఉన్నావా లేదా అని అడిగాం. నేను శుభ్రంగా ఉన్నాను అన్నాడు. అంటే నీ నిద్రావస్థలో కూడా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను. మరి ఇప్పుడు జాగరణ తర్వాత నీకు అవస్థాత్రయంలో మార్పు చెందకుండా నేనున్నాననే నిర్ణయం కలిగిందా? మార్పు చెందే నేనుగా ఉన్నానని నిర్ణయం కలిగిందా? ఇందుకు మహాశివరాత్రి నాడు జాగరణ చేయమన్నాం. ఆ స్వప్రకాశ దర్శనాన్ని, స్వరూప జ్ఞాన దర్శనాన్ని ఆ జాగరణలో పొందాల. ఇప్పుడేమో మరి అంత స్థాయిలో మరి మన దగ్గర లేదు కదా శక్తి. అందుకని ఇంకా స్తోత్రాలు చదువుకోవడము, నామస్మరణలు చేయడము, భజనలు చేయడము, అభిషేకాలు చేయడము, ఇంకా లేదంటే సినిమాలు చూడటము, ఇలా కర్మాచరణలో నిమగ్నం అయిపోయాం. ఎలా అయితే ఆ విష్ణుమూర్తి గరుత్మంతుడిని ఎక్కి వెళ్ళిపోయాడు, ఈ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయారు మూలాన్ని తెలుసుకుందామని, మనం కూడా
ఆ మహాశివరాత్రి నాడు ఈశ్వరుని యొక్క మూలాన్ని తెలుసుకుందాం, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందుదాం అని జాగరణ చేశాం. ఏదో రకరకాల కర్మాచరణతో అంతా అయిపోయిన తర్వాత మర్నాడు ఉదయం అడిగాం, అయినా ఈశ్వర దర్శనం అయ్యిందా? అయ్యింది అన్నాడు అనుకోండి, ఈశ్వరుడి మూలం తెలిసిందా? రెండో ప్రశ్న అనుసంధానం చేశాడు. ఈశ్వర దర్శనం అవలేదండి అన్నాడు. ఇంకా వాడు మూలాన్ని కనుక్కునేది ఏముంది అసలు? స్వరూప జ్ఞాన దర్శనం కాని వాడికి, స్వప్రకాశ దర్శనం కాని వాడికి, నేను దివ్యాత్మ స్వరూపుడననే అనుభవం కలిగినటువంటి వాడికి దివ్యాత్మకు మూలం ఎక్కడని ఏమని ప్రశ్నిస్తాం? అవకాశం లేదు. జాగ్రత్తగా 90 ఏళ్ళు వచ్చినటువంటి ముత్తవ్వ దగ్గరికి వెళ్ళి, మీ మునిమనవాడిని చూసావా అని అడిగాం. చూశానండి. ఇంకా పుట్టలేదు కదా, ఎలా చూసావన్నాడు. మొన్నేగా మనవాడికి పెళ్ళయింది, ఇంకా పుట్టలేదు కదా, ఎలా చూసావు నువ్వు అని అడిగి. వీళ్ళందరినీ చూడలే, అలాగే వాడు అని. ఎందుకని 4 తరాలు చూసేసింది. మరి ఇప్పుడు 5వ తరం చూడకపోయినా ఆవిడేమంది? ఇప్పుడు చూసినట్టే భావించేసింది, అంతే, అయిపోయింది పని. నువ్వు అనుకుంటే అయిపోయినట్టేనా అన్నాడు. నాకు అయిపోయింది బాబని. నాకు అవ్వలేదు కదా అన్నాడు అడిగిన వాడు. నువ్వు కూడా నా అంత అయితే అవుతుందిలే పో అని. ఎప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు 5వ తరంలో ఉండాలి. కానీ మరి మనం 4వ తరమైన తురియంలోనే లేమే. 5వ తరమైన తురియ అతీతంలో ఎలా ఉంటాడు? తురియమే లేనివాడు. కాబట్టి సాధకులైన వాళ్ళు మూలాన్ని గనక గుర్తించాలి అంటే అధికారిత్వం, తురియనిష్ట. అప్పుడు నీ మూలం గురించినటువంటి పాఠం ప్రబోధగా సూచిస్తారు. అంటే ద్వాదశి మంత్రం, షోడశి మంత్రం, పంచదశి మంత్రం అనే త్రయ మంత్రం ద్వారా మహావాక్య నిరసన ఎలా చెయ్యాలో తెలియజేసి, మహావాక్య నిరసన ద్వారా పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేసి, మూలము అభావమై ఉన్నది, అది ఈ నీవు పెట్టుకున్న భావాభావంలోది కాదు, అది సర్వకాలము అభావమే అయ్యింది. ఎలాగండి అన్న? ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అన్న శ్లోకం తర్వాత వృక్షం అని చెప్పే ఉపమానంతో చెప్పారు కదా. అసలు వృక్షం అని ఎందుకన్నా అంటే, క్షురిక అంటే కత్తి, క్షురిక చేత ఉత్తరించబడినది ఏదో అది వృక్షం, అది దాని ఉత్పత్తి. కత్తితో మూలఛేదం చేయడానికి తగినటువంటిది ఏదో దానికి వృక్షం అని పేరు. మరి నీ దగ్గర ఆ కత్తి ఉందా? ఆ కత్తి ఉండాలంటే ఏముండాలి? తురియాతీతం అనే నిర్ణయం ఉండాలి. హంసతత్వ కందార్థ దరువులు పరిశీలిస్తే హంసని జాగ్రత్తగా 3 భాగాలుగా గుర్తించమని చెప్తాడు. ఎలాగా? జీవహంస, కలహంస, అచల హంసగా గుర్తించబడతాడు. దీన్ని గుర్తించాలి అంటే నీకు కేవల కుంభక యోగం ఉండాలి. అంటే అర్థం ఏమిటండి? బహిర్ముఖం, ఇక్కడ బహిర్ముఖంలో ఒక కుంభకం ఉంది, కాసేపు ముక్కు పట్టుకుని గాలి ఆపుకోవడం, వదిలిపెట్టడం, ఇది బాహ్య కుంభకం. దీనికంటే లోపల నుండి అది ఆంతర కుంభకం. ఆంతర కుంభకం అంటే మనస్సుని, ప్రాణాన్ని, బుద్ధిని సదా భూమధ్యంలో నిలిపి ఉంచి సహస్రారానికి పరిణామం చెందించి గురుమండల స్థితిలో నిలిపి ఉంచటం, దీనికి ఆంతర కుంభకం అని పేరు. ఈ ఆంతరిక కుంభకం జరిగేటప్పుడు అంతర సుషుమ్నలో ప్రాణం పనిచేస్తుంది. బాహ్య కుంభకం జరిగేటప్పుడు బాహ్య సుషుమ్నలో ప్రాణం పనిచేస్తుంది.
పూరక రేచకాలలో పనిచేసేటప్పుడు ఇడా పింగళలో పనిచేస్తుంది. బాహ్య పూరక కుంభకాలైతే బాహ్య ఇడా పింగళలో పనిచేస్తుంది. అంతర కుంభకం అయితే అంతర పూరక కుంభక అంతర పూరక రేచకాలైతే అంతర ఇడా పింగళలో దొరుకుతుంది. ఇలా చెప్తూ జాగరూకుడవై బాహ్య కుంభక స్థితి నుంచి సహజమై అంతర్కుంభకంలో మేల్కొన్నవాడవై ఈ అంతర్కుంభకంలో సహజమైన వాడవై బాహ్య అంతర భేదము లేని కేవల కుంభక నిర్ణయంలో బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి అష్టదళ పద్మ మధ్యంలో ఉన్న దుద్దు మీద ఉన్న చలహంస అంతర సుషుమ్నాఖ్యం, ఇంకా అక్కడ సుషుమ్న కూడా లేదు, దాని చివర ఒక అష్టదళ పద్మం, అది మహాకారణం. దాని మధ్యలో ఒక దుద్దు ఉంది, అది పురుషోత్తమ నిర్ణయం, పరమాత్మ నిర్ణయం. ఆ పురుషోత్తముడు అక్కడున్న దుద్దు మధ్యలో ఉన్న బిందు మధ్యంలో ఉన్నారు. ఇలా చెప్పారు. ఎవరు చెప్పారు? మంత్రపుష్పం చెప్పారు. నివారశు కవర్తన్వి పీతాభా సత్యనూపమ తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరి స ఇంద్రః సో అక్షరః పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్యస్యాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. ఇలా ప్రతిరోజు దేవాలయంలో మీకు ఈ చిట్ట చివరి భాగం గురించి మంత్రపుష్పంలో అందరినీ నిలబడమని చెప్పి, ఎటువంటి వాడైనా నిలబడవలసిందే, రాజైనా మహారాజైనా దేవేంద్రుడైనా సరే మంత్రపుష్పం కాలంలో నిలబడి ఆ చేతిలో ఉన్న పుష్పం ఉందే, ఈ పుష్పం ఏమిటయ్యా అంటే అష్టదళ పుష్పం, బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్న అష్టదళ పుష్పం. దృష్టిని ఎక్కడ ఏకాగ్రత పరిచాడయ్యా అంటే అష్టదళ పుష్ప మధ్యంలో ఉన్నటువంటి దుద్దు, దుద్దు మధ్యలో ఉన్న బిందువు, బిందు మధ్యంలో ఉన్న పరమాత్మ. ఇక్కడ దృష్టిని పెట్టి సమర్పించేశాడు. సమర్పించేస్తే ఏమైపోయింది? మూలఛేదమై. ఏ ఆహాన్ని పోగొట్టుకున్నాడు? ఇప్పుడు దివ్యాహాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఇప్పుడు దివ్యాహమే లేనిదంటే ఇంకా నామరూప క్రియలతో కూడినటువంటి నేను జీవుడననే అహంకారం మిగిలి ఉండే అవకాశం ఉందా? ఎవరికైనా మంత్రపుష్పం సరిగా అర్థం తెలుసుకుంటే వాళ్ళెవరూ పొరపాటును కూడా ఇక దేవాలయానికి వెళ్ళి వాళ్ళ గోత్రాలు, వాళ్ళ నామాలు, పేర్లు ఎవరో చెప్పుకుంటున్నాడంటే అర్థం ఏంటి? వాడికి మంత్రపుష్పం అర్థం కాలేదు. ఏదో టేప్ రికార్డర్లోనో టీవీలోనో మంత్రపుష్పం విన్నట్టు చదివినట్టు జరిగిపోతుంది అంతే. అందరూ అక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు, ఆత్రేయస గోత్రోద్భవస్య విద్యాసాగర నామధేశ్య. ఒకప్పుడు ఏమిటంటే పెద్దల దగ్గరికి కానీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవర చెప్పుకునేవాడు. అయ్యా నేను ఫలానా విద్య చదువుకున్నాను, ఫలానా గోత్రంలో పుట్టాను, మా గోత్రానికి మూల ఋషులు త్రయా ఋషేయ ఆత్రేయస చవనానుస సేవాస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత. నేనేం చదువుకున్నాను? కృష్ణ యజుశాఖాధ్యాయీ. అయా అహంభో అభివాదయే. అయ్యా నేను నమస్కరిస్తున్నాను, దయతో నన్ను అనుగ్రహించండి అని పూర్వకాలంలో భారతీయంలో ఋషి సాంప్రదాయం కాబట్టి మన సాంప్రదాయం నా మూలం ఇది అని చెప్పి, అయ్యా నా మూలమును ఉత్తరించేటటువంటి జ్ఞానాన్ని దయచేయమని అడగారు. ఇది దాని వెనకున్న విషయం. ఇదంతా ఎందుకు చెప్తారండి? ఆ ప్రవర్ ఎందుకు చెప్పాలండి అంటే ఆ మూలమైనటువంటిది ఏదైతే ఉందో ఆ మూలాన్ని ఉత్తరించేసామనుకోండి, ఆ దివ్య అహం తెగిపోతుంది. నేను బ్రహ్మమనే అహం తెగిపోతుంది, నేను పరమాత్మననే అహం తెగిపోతుంది. ఆ ఎరుక తెగిపోతే ఎరుక చేత నిర్మితమైన ప్రపంచం కానీ, ప్రపంచం చేత నిర్మితమైన శరీరం కానీ, శరీర ప్రపంచ ఎరుకలు లేనివి కదా.
మరి మూలాభావం కదా. ఇదం జ్ఞాతం అర్థమైపోయింది, తెలిసిపోయింది. ఎలాగా? ఈ ప్రవర చెప్పి సాష్టాంగం పడ్డాడు. సాష్టాంగం పడగానే ఇప్పుడు ఏమయ్యాడు? వాడు ఉన్నాడా పోయాడా అని అని చూడాలి. ఇప్పుడు కదిలితే ఉన్నట్టు అంతే కదా. పడుకున్నవాడు మళ్ళీ లేచాడు అనుకోండి, ఉన్నాడు 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 అన్నాడు. పడుకున్నవాడు లేవలేదు అనుకోండి, అట్లాగే పోయాడు అనుకో, ఇప్పుడు ఏమనాలి? పోయాడు 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 అన్నాడు. అక్కడే కాదు, రోజు నిద్రావస్థలో కూడా నిత్య నైమిత్తిక మహాప్రళయ, బ్రహ్మ ప్రళయ, విష్ణు ప్రళయ, రుద్ర ప్రళయ, మహేశ్వర ప్రళయ, సదాశివ ప్రళయ, ఇలాగా దశవిధ ప్రళయాలు ఉన్నాయి. ఈ దశవిధ ప్రళయాలను దర్శనంగా అచలహంసగా బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్న అష్టదళ పద్మ మధ్యంలో ఉన్న బిందు మధ్యంలో ఉన్న పురుషోత్తమ స్థానంలో ఉండి కాలచక్రంలో ఈ దశవిధ ప్రళయాల యొక్క ఎరుక కలిగి నేను లేనివాడనని ఎవరైతే నిర్ణయం పొందారో వాళ్ళు కాలారి సములు, కాలమును దాటినటువంటి వాడు. ఇప్పుడు కాలమే లేదనేటప్పుడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తత్వమసి నీకు ఉపదేశిస్తాను అన్నామనుకో, ప్రయోజనం ఏముంది? ఎందుకని ఈ తత్వమసి మహావాక్యోపదేశం నుంచి 1000 అంతస్తులు బయటికి అవతలకి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో 1000 అంతస్తులు ఉన్నాయి. ఇవన్నీ దాటి అవతలకి వెళ్ళిపోయేటప్పుడు వాడు కర్మచక్రంలో ఉన్నవాడు కాదు, కాలచక్రాన్ని దాటేసిన వాడు. కర్మచక్రంలో ఉన్నవాడికి చెప్పొచ్చు కానీ తత్వమసి మహావాక్యం తురీయాతీతంలో ఉన్నటువంటి వాడికి, మూలము లేదని నిర్ణయం అయిపోయిన వాడికి, ఎరుకకు మూలం లేదు, అది అభావం. బయలులో ఎరుకకు మూలం లేదు, ఉందని చెప్తే అది తత్వమసి. ఎందుకని? బ్రహ్మమే మూలముగా అన్నాం. అశ్వత్థం ప్రాహురవ్యయం అనే ఉపమానం చెప్పి ఆ పైన బ్రహ్మం ఉన్నాడు రా బాబు, ఆ బ్రహ్మమే మూలముగా ఈ సృష్టి అంతా వచ్చింది, ఆ సృష్టిలో భాగంగా నువ్వు కూడా వచ్చావు. ఇది తత్వమసి మహావాక్యానికి అన్వయం అన్నమాట. కానీ పురుషోత్తమ ప్రాప్తిలో తత్వమసి మహావాక్యంతో మనకి ఏం పని అసలు? అది అక్షర పరబ్రహ్మయోగంలోనే అయిపోయింది కదా. మరి పురుషోత్తమ ప్రాప్తిలో ఏం చేయాలి? ఇప్పుడు మహావాక్య నిరసనతో, త్రయమంత్ర నిర్ణయంతో ఇది లేనిదని, విశ్వాండం లేనిదని, బ్రహ్మాండం లేనిదని, పిండాండం లేనిదని నిరూపించాలి. ఆ దిశగా పురుషోత్తమ ప్రాప్తిని అన్వయం చేయాలి. ఎంత వింతైన విషయం అంటే, నేను 4 రకాలుగా సృష్టి చేస్తున్నానయ్యా, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు, ఇవన్నీ నాయందే పుడుతున్నాయి, నాయందే ఉంటున్నాయి, నాయందే లయించిపోతున్నాయి. కానీ ఇవి పుట్టినయ్యనే ఎరుక లేదు నాకు, ఇవి పెరిగినయ్యనే ఎరుక లేదు నాకు, ఇవి ఉన్నయ్యనే ఎరుక లేదు నాకు, ఇవి పోయినయ్యనే ఎరుక కూడా నాకు లేదు అంటాడు. పురుషోత్తమ ప్రాప్తిలో అక్షర పరబ్రహ్మంలో అలా చెప్పడం, నేనే సర్వాధారుడను, నేనే మొత్తం అంతా నడిపిస్తోంది అంటాడు అక్కడ. ఇక్కడేమన్నాడు? ఇప్పుడు అదే మాటలు చెప్పి వాటి ఎరుక నాకు లేదయ్యా బాబు, అందువల్ల నేను పురుషోత్తమం. వాటి ఎరుక నాకు కలిగి ఉందనుకోండి, నేను అక్షరుడు. వాటి ఎరుక నాకు లేదనుకోండి, అజ్ఞానం, అవిద్య, మోహం, కామం, కర్మ, జీవుడు. కాబట్టి మొదటి పరిణామాన్ని పూర్తి చేసి రెండవ పరిణామాన్ని కూడా పూర్తి చేస్తే ఇంకప్పుడు ఏ పరిణామము లేని బయలు నిర్ణయం, ఏ సర్వభ్రాంతి రహితమైనటువంటి నిర్ణయం. సర్వభ్రాంతి రహితం అంటే సర్వమే భ్రాంతి అని చెప్పడం. సర్వము భ్రాంతి అని చెబితే శూన్యం ఉందా? మరి ఇప్పుడు సర్వం ఉందంటే కదా దానికంటే ముందు స్థితి అవ్యక్తమైన శూన్యం చెప్పగలిగేది. వ్యక్తంగా సర్వం ఉంది అంటే అవ్యక్తంగా శూన్యం ఉందని చెప్పాలి. వ్యక్తమైన సర్వము లేదన్నాం, దానికి కారణ స్థితిలో ఉన్న అవ్యక్తం ఎక్కడుంది? అందుకని జాగ్రత్తగా పెద్దలు ఏం చేశారంటే వ్యక్తావ్యక్త స్వరూపిణి,
చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ఆ మహా ప్రకృతి, ఆ మూలా ప్రకృతి ఎటువంటిదయ్యా? చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ఆవిడ ఎటువంటిదయ్యా? విజ్ఞాన ఘనం. సృష్టిలో ఎవడికి ఏదైనా ఒక ఐడియా తట్టింది అనుకోండి, అది అమ్మనే. డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి పొట్ట కోసాడు. లోపల పిల్లవాడితో పాటు ఒక పెద్ద ట్యూమర్ ఉంది. ఇప్పుడు పిల్లవాడిని బయటికి తీసేటప్పుడు ఈ ట్యూమర్ కూడా తీసేయొచ్చు కదా, నేను తీయనన్నాడు. అదేమిటయ్యా, సిజేరియన్ ఆపరేషన్ చేసావు, పిల్లవాడితో పాటు ట్యూమర్ కూడా తీసేసి ఆవిడకు రెండోసారి కోసే పని తప్పుతుంది కదా అని పక్కనున్న మత్తు డాక్టర్ చెప్పాడు. అమ్మో, అది ముట్టుకుంటే ఏమన్నా అయితే, ఆ ట్యూమర్ పగిలిపోతే, ఈ పెద్ద ప్రాణానికి ఇబ్బంది వస్తే, ఏమి రాదు, తీయవయ్యా బాబు, ఇంకా మళ్ళా ఇంకోసారి మధ్య మళ్ళా పొట్టకొస్తావేమిటి, ఏమన్నా గోని సంచా మళ్ళా కోసి మళ్ళా కుట్టడానికి, వేగంగా తీసేయి అని ఈశ్వరుడు పక్కనున్న మత్తు డాక్టర్లో నుంచి చెప్పాడు. సరేలే నువ్వు చెప్తున్నావుగా అన్నాడు. ఇంకో అరగంట ఎక్స్టెండ్ చేసి టకటకా గోశాతలు పారేసాడు. ఇప్పుడు ఆవిడకి జీవితకాలం సమస్య తప్పిపోయిందా? తప్పిపోలేదు. ఇప్పుడు ఆ డాక్టర్కి ఆ స్ఫురణ కలగలేదనుకోండి, ఆ సమయానికి ఏమైపోతుంది? ఈవిడ మళ్ళా ఆ కడుపు నొప్పితో బాధపడి మళ్ళా వెళ్ళి మళ్ళా తిరిగి చూసి, అది ఆనాడే గుర్తించామని వాళ్ళు చెప్పి మళ్ళా కొయ్యాల్సిందేనని చెప్పి కోసి మళ్ళా, ఈ అర్థం ఉంది, ఏమైనా యాతన పెరిగిందా లేదా? ఎక్కడైనా సరే నీ యాతన తగ్గిందంటే అక్కడ అమ్మదై ఉందని అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతో మంది చివరి గేటు దాకా వెళ్ళి తలుపు తట్టొస్తారు జీవితంలో. తెరుచుకుందనుకో తలుపు అటే, తెరుచుకోలేదనుకో ఇటే. ఆ తలుపు తట్టిన సందర్భంలో తెలుస్తుంది మృత్యు భయం యొక్క విలువ, ఆ మృత్యువు యొక్క విలువ. ఇంతకీ మార్కండేయ కథ చదవమంటారు మృత్యు భయం ఉన్నటువంటి వాళ్ళ. మార్కండేయ చరిత్ర చదవండి, లేదా మార్కండేయ పురాణం చదవండి అంటారు. అందులో ప్రధాన ఘట్టం ఏమిటయ్యా అంటే, అతను అల్పాయుష్కుడు. తల్లిదండ్రులు చెప్తారు, నాయన నువ్వు తొందరలోనే వెళ్ళిపోతావు. సరే ఇప్పుడు నేను ఏం చేయమంటారంటాడు. సరికి ఈశ్వరుడే దిక్కునైనా ఆ ఈశ్వరుడే వేడుకోమంటారు. సరే వెళ్ళి ఈశ్వరుని నిరంతరాయంగా ఆ స్మరణలో ఉండి ఈశ్వరుణ్ణే కావలించుకుని పడుకుంటాడు. రోజు అదే ప్రాక్టీస్. ఇప్పుడు యమధర్మరాజు గారు వచ్చేసారు. వేసేస్తాను అనుకున్నాడు. వేసేద్దామంటే మరి పాశం వేద్దామంటే ఈశ్వరుడితో పాటు కలిపి మార్కండేయుడికి వెయ్యాలి. అలా ఈశ్వరుణ్ణి కౌగిలించుకుని పడుకున్నాడు. వేసేసాడు. నా ధర్మం నేను చేసేయాలి కదా. ఈశ్వరుడికి యమపాశం వేయటం అధర్మం కదా, తప్పు కదా, అపరాధం కదా. ఈశ్వరాపరాధం చేయకూడదు కదా ఎంతటి వాడైనా సరే. కానీ ఉచితానుచితములు గ్రహించలేదు, వేసేసాడు అంతే. ఫలితం ఏమైంది? చిరంజీవి అయిపోయాడు మార్కండేయుడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అసలు మృత్యువే లేకుండా చిరంజీవి అయిపోయాడు. ఈ కథ మనకు నేర్పుతున్న విషయం ఏమిటి? కథగా చూస్తే మనం కూడా రోజు ఈశ్వరార్చన చేస్తున్నాం. రోజు రేపొద్దున కైవల్యాశ్రమంలో కూడా 6 అడుగుల శివలింగం, 6 అడుగులు మరకత కమలాత్మిక పైన అడుగు స్ఫటిక శివలింగం ఓ అద్భుతంగా తయారవుతుంది. అది పెడతాం అనుకోండి. రేపొద్దున అందరూ వచ్చి దాన్ని పట్టుకుందాం, నేనే కావాలని పడుకుందాం, మార్కండేయుడిలాగా మనకు రుచి ఉండదు అనుకున్నారు. అలా ఎన్ని చోట్ల చేయగలుగుతావు? ఎంతమంది చేయగలుగుతారు? అంటే అర్థం ఏమిటి? తత్వ దృష్టి లేకపోతే కథలన్నీ కథలే, అవి ఎప్పటికైనా కంచికి వెళ్ళిపోతాయి. జాగరూకుడవై నీకు ఈశ్వరుడికి అభేద స్థితిని పొందడం, కౌగిలించుకోవడం అంటే. జీవేశ్వరులు అభిన్నమనే నిర్ణయాన్ని పొందేశాడు మార్కండేయుడు. ఈ అభిన్నమనే నిర్ణయం వచ్చేస్తే అసలు యమధర్మరాజు ఉన్నాడా ఎక్కడైనా? సాంఖ్య విచారణ చేస్తే తెలుస్తుంది. మనలోనే ఉంటుంది మృత్యు. 5 5 25లో 25వ స్థానంలో మృత్యుదేవత అధిష్టానం.
ఆ 25వ తత్వం నుంచే మృత్యువు ప్రారంభమవుతుంది, నిన్ను స్వాధీనపరుచుకుంటుంది. మనం అక్కడ దాకా వెళ్ళి గేట్ తట్టొస్తాం. కొన్ని సందర్భాలలో వెళ్ళొచ్చిన వాడికి తెలుస్తుంది దాని విలువ ఏమిటో. పునరుజ్జీవితం, మళ్ళా జీవం పొందిన తర్వాత మృత్యుంజయుడయ్యా బాబు అన్న, మృత్యువుని జయించవయ్యా నువ్వు మొత్తానికి. కాబట్టి అక్కడ దాకా గేట్ దాకా వెళ్ళొచ్చాడు. ఒక పిల్లవాడు రోడ్డు దాటుతున్నాడు, వేగంగా వచ్చి కారు కొట్టింది, ఎగిరి 10 మీటర్లు అవతల పడ్డాడు. అయిపోయింది అనుకున్నాడు. చూసిన వాళ్ళు అందరూ ఏమనుకున్నారు? అయిపోయాడు అనుకున్నారు. కానీ వాడు బతికేసాడు. మరి బ్రతికించిన వాడు ఎవడిప్పుడు? ఆలోచించాలా వద్దా? వాడి జీవితానికి కారణం ఉందా లేదా? ఇప్పుడు ఉంది. ఆ కారణాన్ని నెరవేర్చుకోవడం కోసమే వాడి జీవితం ఇంకా మిగిలింది. లేకపోతే కారు యాక్సిడెంట్ లో ఎగిరి 10 మీటర్ల అవతల బోర్లా పడితే వాడి మొహం చట్నీ అయిపోతే వాడు ఏమీ లేకుండా మళ్ళా 6 నెలల్లో మళ్ళా మామూలుగా బ్రతికి బట్టగట్టేసి జీవితం సాగించేసాడు. మరి ఇప్పుడు వాడి జీవితానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం జీవితంలో పొందగలిగే అవకాశం, ఆ శేషం ఉందా లేదా? మరి ఇప్పుడు ఉండబట్టే. కానీ మరి వాడి వివేచనాశక్తి కదా అందలేదనుకోండి, అప్పుడేమైపోయింది? మామూలే కుక్షింభరత్వంతో జీవితం అయిపోతుంది. మనం అందరం కూడా బుభుక్షువులుగా జీవించాలా, ముముక్షువులుగా జీవించాలా, రురుక్షువుగా జీవించాలా అని భగవద్గీత ఉపదేశిస్తుంది. ఆయన నీ జీవనం 3 స్థాయిలో ఉంది. బుభుక్షు, ముముక్షు, రురుక్షు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే రురుక్షువుగా మారారో వాళ్ళు తప్పక జన్మరాహిత్యాన్ని పొందుతారు. 6 రుక్షోర్మునేర్యోగి సూటిగా చెప్తుంది మానవులందరూ ఎట్లా జీవించాలి. నువ్వు రురుక్షువై జీవించాలి, ఆరూఢత కలిగి జీవించాలి. జ్ఞానం మళ్ళా నాకేదో సామాన్యంగా ఉందండి అంటే లాభంలా. ఆరూఢమైన జ్ఞానం ఉండాలి, నిర్ణయాత్మకమైన జ్ఞానం ఉండాలి, నిర్దయగా నిట్ట నిలువుగా మూలఛేదం చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. హంసతత్వ కందార్థ దరువులలో పరమహంస స్థితిని గురించి సూచిస్తారు. సూచించి అంటాడు, చంద్రహాసమున హంస తలను, తోకను, పాదములను తెగవేయగా హంస నిర్జీవమై పడి ఉన్నది, తాను పరమై పరమహంస అయినాడు అంటాడు. ఇదేదో ఎదురుకుండా ఓ పక్షి ఉన్నట్టు, ఆ పక్షికి తలకాయని తోకని కాళ్ళు తీసేసినట్టుగా అక్కడ చెప్పాడు. ఇందాక మార్కండేయుడు సూత్రం లాగానే కూడా తెలియాలి. ఇది చంద్రహాసం అనేది ఖడ్గము చేపూని ఎవరిచ్చారట? చంద్రహాసం గురువు ఇచ్చాడట. ఎక్కడిచ్చాడట? సహస్రారంలో ఇచ్చాడు. గురుమండలంలో గురువుతో మమేకమవ్వగా గురువు చంద్రహాసము చేతబూని నీకివ్వగా ఆ చంద్రహాసము చేతబూని హంసను తరిగితే నీకు బ్రహ్మరంధ్ర స్థానంలో ప్రవేశం కలుగుతుంది. లేకపోతే ఉదం పరమహంసలైనటువంటి వాళ్ళకు మాత్రమే సహస్రారం నుంచి బ్రహ్మరంధ్రానికి ప్రవేశం, లేకపోతే లేదు. మరి పరమహంసలైన వాళ్ళకు మాత్రమే జన్మరాహిత్య నిర్ణయం. ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో అష్టదళపం, దాని మధ్య దాని మధ్య బిందువు, దాని మధ్య పురుషోత్తమ. ఇలా ఎవరైతే పరమహంసగా వెళతాడో వాడికి అక్కడే అడ్డం. వాడు దైవీ ప్రణాళికలో భాగంగా వెళతాడు, దివ్య జ్ఞానంతో వెళతాడు, దివ్య జీవనంతో వెళతాడు. వాడికి భౌతికమైనటువంటి, ఐహికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి, వాసనాపూరితమైనటువంటి మనోనాశము, వాసనాక్షయము సహస్రారం లోపలే పూర్తి చేసేసాడు. అయిపోయి అవన్నీ అయితేనే గురు మండలంలో గురువుతో ఐక్యం అయ్యేది. గురువుతో నేను ఎందుకు ఐక్యం కాలేకపోతున్నానండి? మనోనాశము, వాసనాక్షయము అవలేదు కాదు, అంతే. ఈ రెండు అయినవాడే ఐక్యతా సిద్ధిని పొందగలుగుతాడు. అంతే. ఎప్పటికైనా ఇది నిర్ణయం. మనోనాశము, వాసనాక్షయము ఎవరికైతే అవలేదు
వాళ్ళు ఎప్పటికీ గురువుతో ఐక్యతా సిద్ధిని పొందలేదు. పొందకపోతే ఎరుకను విడిపించడానికి వీలుగా. అందుకని అధికారి అయినటువంటి శిష్యుడై ఉండాలి అంటాడు ప్రతి చోట. బోధకి అదే, అవబోధకి అదే, ప్రబోధకు కూడా అదే. జాగరూకుడవై మూలాన్ని ఛేదం చేయటం ఎట్లాగా అనేటటువంటి నిర్ణయాన్ని సహస్రారం నుంచి బ్రహ్మరంధ్రం మధ్యలో నీకు ఆ ప్రశ్న కలుగుతుంది. సహస్రారంలో ఉండటం ఎవరికైతే సహజమవుతుందో వాళ్ళకి ఈ ప్రశ్న కలుగుతుంది, నా మూలమేమిటి? నేను ఉన్నవాడినా లేనివాడినా? అది మూలం ఏమిటంటే ప్రశ్న. ఇంతకీ నేను ఉన్నవాడినా నేను లేనివాడినా అనే ప్రశ్న కలగడం తన మూలమును తాను విచారించుట. ఇప్పుడు పద్యం చూపెట్టండి. శ్లోకం అయ్యో పద్యం కాదు. మూలచ్ఛేదో మహాపూర్ణ. మొదటి వాక్యం చెప్పడానికి ఇంత టైం పెట్టింది. మొదటి పద్యం, మొదటి పదం మహాపూర్ణ. పూర్ణ శబ్దానికి మహా అనే ప్రత్యయాన్ని తగిలించారు. సమ్ అనే తగిలిస్తే సంపూర్ణం, పరి అని తగిలిస్తే పరిపూర్ణం, అకారాన్ని తగిలిస్తే అపూర్ణం. అపూర్ణం నుంచి సంపూర్ణానికి, సంపూర్ణం నుంచి మహాపూర్ణానికి, మహాపూర్ణం నుంచి పరిపూర్ణానికి పరిణామం జరుగుతుంది. ఇది మానవ పరిణామం. జ్ఞాన యోగంలో పరిణామం ఎలా జరుగుతుందయ్యా? మొట్టమొదట నేను అపూర్ణుడను, నేను అసంతృప్తితో ఉన్నాను, నేను షోడశ కళాపూర్ణుడను కాదు అని కళ అనేటటువంటి మార్గంలో ప్రయాణం మొదలుపెట్టినటువంటి జ్ఞానయోగ ప్రథమ చరణంలో ఉన్నటువంటి వాడు నిరంతరాయంగా అసంతృప్తిలో మగ్గిపోతూ ఉంటాడు, తాపత్రయంలో మగ్గిపోతూ ఉంటాడు, ఈషణత్రయంలో, అవస్థాత్రయంలో మగ్గిపోతూ ఉంటాడు, సత్తాత్రయంలో వ్యవహరిస్తూ మగ్గిపోతూ ఉంటాడు. సంపూర్ణుడు పారమార్థిక, వ్యావహారిక, ప్రాతిభాసిక సత్తాత్రయాన్ని నిరంతరాయంగా అనుభవిస్తూ ఉంటాడు. ఆపడానికి వీలు కాదు అసలు అది. అలా అపూర్ణ స్థితి నుంచి సంపూర్ణ స్థితికి ఎదుగుతాడు మొట్టమొదటి. ఈ సత్తాత్రయం ఆభాస అని ఎక్కడైతే నిర్ణయం అవుతుందో అది మహాపూర్ణం. పారమార్థిక సత్తా కూడా ఆభాసే, వ్యావహారిక సత్తా కూడా ఆభాసే, ప్రాతిభాసిక సత్తా కూడా ఆభాసయే అనే నిర్ణయం సమిష్టి సాక్షికి మూలాన్ని వెతికే పనిలో భాగంగా మహాపూర్ణం అవుతాడు. మహాకారణ శరీరానికి, మహత్తత్వం అనేటటువంటి నిర్ణయానికి, తురీయానికి మూలం వెతికే పనిలో పడతాడు. అలా ఎవడైతే వెతికే పనిలో పడ్డాడో కళాతీతో సదా అమలహ, వాడికి నిర్ణయం అది. ఇప్పుడు వాడు షోడశ కళాపూర్ణుడి దగ్గర ఉన్నాడు, కానీ ఆ షోడశ కళలు వాటిని ప్రభావితం చేయలేకుండా ఉన్నాయి. కళాతీతం, తురీయాతీతమును లక్షించాడు. ఇప్పుడు వాడు ఎవడయ్యా? సదా అమలహ. మల విక్షేప ఆవరణములనే త్రయం లేదు ఇప్పుడు వాడి. ఆ మూడు కూడా అతీతం అయిపోయినాయి. దీనివల్ల అంటింది, దీనివల్ల వాడు కిందకు లాగబడ్డాడు, దీనివల్ల జన్మచక్రానికి కర్మచక్రానికి తిరిగి వచ్చాడు అని చెప్పడానికి కావలసినటువంటి ఏవి లేవు. అది సదా అమలహ. సదా అమలహ అనేటటువంటి స్థితిలో మూలాభావమిదం దేహం. అక్కడి నుంచి చూశాడు. నీ తల్లిదండ్రి, నా తల్లిదండ్రి, వారి తల్లిదండ్రి ఇప్పుడు కనబడ్డారా? ఎందుకని? శుక్లకృష్ణే గతి ఏతే జగతస్యాస్య ధీమహి. రెండు మార్గాలు ఉన్నాయ్యా బాబు. ఒకటి ప్రేయో మార్గము, ఒకటి శ్రేయో మార్గము. శ్రేయో మార్గంలో వెళ్ళేవాడికి స్వరూప జ్ఞానము, ముక్తి, మోక్షము మాత్రమే లక్ష్యం. ప్రేయో మార్గంలో వెళ్ళేవాడికి లౌకికము, ప్రాపంచికము, పితృలోకము అది లక్ష్యం. జాగ్రత్తగా గమనించి ఈ పరిణామంలో శ్రేయో మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి కానీ ప్రేయో మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు, ఈ సదా అమలహ అనే నిర్ణయంలో ఉన్నటువంటి వాడు, బ్రహ్మరంధ్ర స్థానంలో నిలకడ చెందినటువంటి వాడు, వాడికి ఇప్పుడు సూటిగా నిర్ణయం అయ్యింది ప్రబోధ ద్వారా. ఎలా? అష్టతనువులు లేనివని, షోడశావస్థలు లేనివని. ఎందుకని? ఆ షోడశావస్థలే షోడశ కళలు. దాని అవతల అన్నాం అంటే నిష్కళ. అకళ, సకల, నిష్కళ. కళ, అకళ, సకల, నిష్కళ. ఇది జాగరూకుడవే అర్థం చేసుకోవాలన్నమాట. ప్రతి దాంట్లో 4 స్థాయి భేదాలు ఎప్పుడు ఉంటాయి. కళ, జీవుడు, వీడు ఎంతసేపు సంతోషాంతరంగితంగా ఉన్నాడు అనుకోండి, కళకళ్ళాడిపోతూ ఉంటాడు. ఈవిడ ఆనందంతో గంతులు వేస్తుంది అనుకోండి, 7 వారాల నగలు పెట్టుకుందనుకోండి, శుభ్రంగా అమ్మవారిలాగా చక్కగా అన్ని సవ్యంగా అలంకరించుకుని ఆ దివ్య కళ పెదజల్లుతోందనుకోండి, శాంతం చేత, జ్ఞానం చేత. సీతాదేవి అనసూయ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆయన రామచంద్రమూర్తి. అత్రి అనసూయల దర్శనం చేసుకుంటారు మహర్షి వాటికలో. అనసూయాదేవి ఏ ఆభరణము లేకుండా ఒట్టి నారచీర కట్టుకుంటాడు, కానీ బ్రహ్మకళతో వెలిగిపోతుంది. అటువంటి అనసూయాదేవి దర్శనం సీతాదేవికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. సీతాదేవిని చూసి అనసూయాదేవి ఆనందపడతాడు. ఆవిడ చెప్తుంది ఒక మాట, వాల్మీకి మహర్షి ఈ మాట చెప్తాడు. అమ్మా, నువ్వు భర్తను అనుగమించి భర్త నారచీరలు కట్టుకుని వచ్చాడని సకలాన్ని త్యాగం చేసి నువ్వు నారచీరలు కట్టుకుని జీవిస్తున్నావే. నీ పాతివ్రత్యం, నీ అనుగమనం నన్ను ముగ్ధురాల్ని చేసి నేను ఆనందపడ్డానమ్మా నీ ఆచరణ చూసి. ఇవాళ ఎవరినైనా పెట్టుకున్న ఆభరణం తీసి పక్కన పెట్టమని అంటే ప్రమాదం వస్తుంది. అసలు ఆభరణం కొనుక్కోవాల్సిన అవసరం ఏమిటని అడిగితే ఇంకా ప్రమాదం వస్తుంది. అంటే ఆభరణాల వల్ల తన విలువ పెరుగుతోంది అనేటటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి వాడు. ఏ ప్రపంచంలోకైనా వెళ్ళి చూడండి, ఏ ఫంక్షన్, ఏ పార్టీ, ఎక్కడికైనా వెళ్ళండి, అందరూ ఎడు చూసిన అందరు నాకు అందుకని ఎలా కనబడతారంటే షో కేసులో బొమ్మల్లాగా కనబడతారు. వీళ్ళకి ఎవరికి జ్ఞానం లేదు, స్వయంగా బ్రహ్మకళ లేదు వాళ్ళకి, స్వయంగా జ్ఞానం అనే అంశము లేదు. ఎప్పుడైతే అవి లేవో పెట్టుడు, మెరిసిపోయే పెట్టుడివి పెట్టుకుంటున్నాం, నకిలీవి, నెగిషీవి. ఇలా ఉండేవాడంతా కళ. ఈ కళ అనే ప్రభావానికి లొంగిపోయేవాడు అన్నమాట. వీడు లాభంలా, వీడు పనికిరాడు. ఇక్కడి నుంచి వీడు ఎదగాలి, సూక్ష్మాన్ని దాటాలి, కారణాన్ని దాటాలి. ఆ కళ, ఈ కళ అకళ అన్న స్థితికి చేరాలి, ఆత్మనిష్ఠుడు అవ్వాలి. ఆత్మ సకల కళ పరిపూర్ణం, అది అన్ని కళలు ఉన్నాయి. దాన్ని అకళ, దాని అవతల సకళ అంటే బ్రహ్మం, అది పూర్ణ కళ. 16 కళలు ఉంటాయి దాంట్లో. దాని అవతల నిష్కళ. జాగరూకుడవై జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే నిష్కళ అనే నిర్ణయాన్ని పొందాలి. కళ అనేదే లేదు. కౌళిని కులయోగిని లేదు. కౌళాచారము అని భారతదేశంలో ఒక ఆచారం. వామాచారము, కౌళాచారము, సమయాచారం అని ప్రకృతిని ఆరాధించడానికి, అమ్మవారిని ఆరాధించడానికి, దేవతలను ఆరాధించడానికి ఒక విధాన క్రమం ఉండేది. వీటన్నింటినీ నేడు శంకర భగవత్పాదులు సమయాచారానికి మార్చారు. అందుకని వారికి షణ్మత స్థాపనాచార్య అని అందరూ కీర్తించారు. వాటిలో ఉన్నటువంటి కౌళాచారము, వామాచారమును పరిహరించారు. అర్థం కావాలి అంటే అమ్మవారి ఉగ్రకళను శ్రీచక్ర తాటంకాల్లో నిక్షిప్తం చేశారు. ఈ కథ అందరికీ తెలిసిందే శంకర విజయంలో. అంటే అమ్మవారిలో రకరకాల కళలు ఉంటాయి. ఆ కళని వేరు చేయగలిగే సమర్థత ఉండాలి జ్ఞానంతో.
అది జ్ఞానం యొక్క ప్రభావం. స్వరూప జ్ఞాన నిష్ఠుడైనటువంటి వాడి దృష్టితో అలా చూశాడు అనుకోండి, ఎవరినైనా అలా చూస్తే వాడిలో ఉన్న కళని చూస్తాడు, వాడిలో ఉన్న జ్ఞానాన్ని చూస్తాడు, వాడిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, వాడికి ఉన్నటువంటి అధికారిత్వాన్ని చూస్తాడు. దానిని బట్టి అంచనా వేస్తాడు, ఓ ఈ జీవి దీనికి వెనుకొస్తాడు ఈ జన్మలో. అయిపోయింది, ఒక్క చూపుతో తేల్చేస్తాడు అంతే. అలా పూర్ణ కళ కలిగినటువంటి వాడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు ఒక్కసారి అలా తేలిపార చూశాడంటే ఈ మొత్తం ఆ జన్మలో వాడు దేనికి పనికొస్తాడో ఒక్క రెప్పపాటులో తేలిపో అయిపోతుంది. పరబ్రహ్మ నిర్ణయం ఎరిగిన వాడు పరాత్పరము, పరబాహ్యము నిర్ణయం ఎరిగిన వాడు నిష్కళం. అంటే కాలాది సములైన వారు మసిబొగ్గుల వలె ఉంటారు, ఏ కళ ఉండదు వాళ్ళ దగ్గర, వాడెవరిని ఆకర్షించలేడు. అదే పూర్ణ కళ బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోతూ ఉంటాడు, వాడి దగ్గరకు అందరు ఆకర్షించబడతారు. అతడేదో గొప్ప అందగాడని కాదు, శారీరక సౌందర్యం కాదు, అతని కళ సకల జీవులను ఆకర్షిస్తుంది. అతని కళ, అతనిలో ఉన్న పూర్ణ కళ వాటి ఆయా జీవుల యొక్క స్వభావాలను మరచిపోయేటట్లుగా చేస్తుంది. దీనికి ఉదాహరణ, పార్వతీదేవి ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తుంది. తపస్సు చేయడంలో ఆవిడ పెట్టుకోవాలి ఎవరైనా సరే. తపస్సు చేస్తూ ఉంటే నిరాహారి అయి తపస్సు చేయాలి. ఈశ్వరుడు కోసం తపస్సు చేయాలంటే పెద్ద చిక్కు ఏమిటంటే నిరాహారి అయి తపస్సు చేయాలి. అదే పాపం విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే శుభ్రంగా భోజనాలు బాగా భోగానికి ఇబ్బంది ఉండదు. భోజనం చేసి కూడా విష్ణు స్మరణ చేయవచ్చు, ఎందుకంటే స్థితికారకుడు కదా, భోజనం చేయకపోతే ప్రాణం నిలవదు అనే స్థాయిలో ఉంటాడు. కాబట్టి వీడు అందరినీ విష్ణు స్మరణ చేయమంటారు. అందుకోసమే ఈశ్వర స్మరణ చేయాలంటే కఠిన నియమాన్ని పాటించాలి. ఇంతకీ ఆవిడ రక్షించేది ఎవరు మరి? ఆ అడవిలో, ఆ హిమాలయాలలో, ఆ గొప్ప కీకారణ్యంలో ఒక దగ్గర కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు వలన కలిగినటువంటి అగ్ని ఒక వలయంగా ఆవిడ చుట్టూ పనిచేస్తుంది. అలా పనిచేస్తూ ఉంటే ఆవిడ తపస్సు మొదలు పెట్టినప్పుడు ఒక సింహం ఆవిడతో పాటు వచ్చింది. ఆ సింహం ఆవిడ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆవిడని కాపాడటం మొదలుపెట్టింది. ఎంతకాలం అంటే తన యొక్క స్వభావాన్ని పక్కకు పెట్టి, జంతు లక్షణాన్ని పక్కకు పెట్టి, క్రూర మృగ లక్షణాన్ని పక్కకు పెట్టి, సతీదేవి ఎలా తపస్సు చేసిందో ఈ సింహం కూడా అలా తపస్సు చేసింది. ఈవిడికేమో సతీదేవి మీద దృష్టి, ఆవిడకేమో ఈశ్వరుడి మీద దృష్టి. ఈశ్వర సాక్షాత్కారం అయింది. అమ్మవారిని తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే మరి ఈ సింహం ఏం చేయాలి? కూడా వచ్చే నాతో అంది. అప్పటి నుంచే సింహవాహిని అయిపోయింది. మరి తపస్సు యొక్క ప్రభావం ఇది, జ్ఞానం యొక్క ప్రభావం ఇది. శివ కుటుంబాన్ని తత్వం దృష్ట్యా చూడాలి అంతే తప్ప నామరూప క్రియలతో చూడకూడదు. చూస్తే ద్వైత భావంలో చిక్కుకుపోతావు, జీవభావంలో చిక్కుకుపోతావు. ఎప్పటికీ ఈశ్వరుడు కైలాసంలో ఎక్కడున్నాడని, కైలాస పర్వతం ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వెళతావే తప్ప ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందలేవు. జాగరూకుడవై మూలాభావమిదం దేహం అనే నిర్ణయాన్ని పొందితే పరబాహ్యాన్ని తెలుసుకోవచ్చు. ఆ పరబాహ్యం ములుగురుచ్చ సందులేకోమని నీరంధ్రమై ఉన్నది. దానికి మూలం లేదు, తయారవ్వలేదు, పోదు, అద్యంతములు లేవు, అనంతం, అజం. కిం నాస్తిత్య అనుస్మరేత్. కిం అన్నారు చూడండి. కిం ఏమండి? ఈ బయలు స్థితిలో, పరబాహ్య స్థితిలో నిర్ణయం అయిపోయి ఉన్నదన్నట్లుగా ఉండిపోయి వాడు లేకుండా పోయిన వాడు ఎవడైతే ఉన్నాడు, ఇప్పుడు వాడు పోగొట్టుకోదగినది గాని
పొందదగినది గాని అనుసరించదగినది గాని ఏమైనా ఉన్నదా? లేదని భావం. ప్రబోధలో ఆన్సర్ చెప్పరండి, ఆన్సర్ మౌనం. అది మౌన వ్యాఖ్య అంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రబోధలో మౌన వ్యాఖ్యతో సమాధానం చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఈ ఎరుకకు మూలం ఉన్నదా అని ప్రశ్న వేసుకున్నాడు. నేను దేన్ని అనుసరించాలి? ఇప్పుడు నాకు ఆ అధిష్టానం ఎవరు? నేను ఆశ్రయం కదా అనే 2 లక్షణాలు లేవు. నేను ఆశ్రయము కాదు, నేను అధిష్టానము కాదు. ఆశ్రయం అంటే శరీరం, అధిష్టానం అంటే జ్ఞానం. ఈ శరీరము ఆ ఎరుక రెండూ కూడా విడువదగినదే అనే నిర్ణయం అయింది. ఎందువలన? మూలాభావం ఇదం, దేహం ఎరుక. ఈ రెండు ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్నాయి అనుకున్నాడు. అని దేహాన్ని వదిలిపెట్టి ఎరుకను అనుసరించడం మొదలుపెట్టి అనుస్మరణం చేశాడు. అస్థి నాస్తి అన్న నిర్ణయాలతో నడిచాడు. ఇప్పుడు వాడే లేడు. ఎప్పుడైతే వాడే లేడో నిష్కళగా మారిపోయిందో విశ్వము లేదు, బ్రహ్మాండం లేదు, పిండాండం లేదు. నేను లేనివాడను. నేను లేనివాడను అన్నవాడు ఎవడైనా సరే మౌనంతో సమాధానం చెప్పాలి. ఒకవేళ జ్ఞాన విషయం అయితే అదే వ్యవహారం అనుకోండి, దూర్వాసుడిలాగా ఉంటాడు. కదిలిస్తే చాలు, అవసరం గెడప్. ఎందుకనండి? అదంతే. అలా ఉంటేనే మనోనాశం, వాసనాక్షయం కాని వాళ్ళ ప్రభావం ఉన్నది. అందుకని దూర్వాసుడు పరిపూర్ణ నిర్ణయం ఎరిగినవాడు. మహర్షులలో దూర్వాసుడు ఆత్రేయుడు, ఆత్రేయ మహర్షి, అత్రి మహర్షి దూర్వాసుడు పరిపూర్ణము తెలిసినవారు, నిర్ణయం ఎరిగినవారు. జాగరూకులై అత్రి మహర్షి దూర్వాసుడికి పూర్తిగా వ్యతిరేకం. పరమశాంతం, ఎవరు ఎన్నన్నా ఏదన్నా చేసుకుని ఏదన్నాడు, ఏమి లేదు. కిమిన్నాస్తి, కిమ్నాస్తి, కిమిన్నాస్తి కాదు అది, కిమ్నాస్తి ఒకటే ఆయన ఆన్సర్. కిమ్నాస్తి, ఏమీ లేదు. అది అత్రి మహర్షి పద్ధతి. ఏం మాట్లాడేవాడు కాదు, అంతా మౌనంతోనే సమాధానం. వ్యవహారానికి కూడా మౌనమే సమాధానం, జ్ఞానానికి కూడా మౌనమే సమాధానం. అసలు సమాధానం చెప్పడం ఎందుకు? అసలు అది పని అన్నగా. అది అత్రి మహర్షి. దూర్వాసుడి పద్ధతి ఏంటి? కదిలిస్తే చాలు మండి పడతాడు, అగ్గి బుగ్గైపోతాడు. ఆయన పట్టుకున్నదా, ఆయన ఎవరన్నా తగులుకుందాం అనుకున్నా, ఏదైనా అడుగుదామన్నా, ఏదైనా చేద్దామన్నా లాభం లేదు. ఎందువల్ల? లోపల తాను లేడు. ఇది రెండో పద్ధతి. ఇలాగా వీళ్ళు ఇలాగే ఉండాలి అనే నియమాలు వీళ్ళ మీద ఎవరు పెడతారండి? వీళ్ళు నియమాలకు లొంగేవాళ్ళు కాదు. వీళ్ళని ఏదో పుట్టలో వేద్దాం, ఏదో రుణానుబంధంలో పెడదాం, ఏదో తాపత్రయంలో పెడదాం, వీళ్ళని ఏదో ముఖప్రీతి మాటలతో వశం చేసుకుందాం, ఏదో కొన్ని పనులు చేసో, కొన్ని డబ్బులు ఇచ్చో, కొన్ని సత్కారాలు చేసో వీడిని ఏదో వశం చేసుకున్నామంటే అవి అయ్యే పని కాదు. ఎందుకని? కిం నాస్తి ఇత్యనుస్మరేత్. వాళ్ళ సహజ లక్షణం కిం నాస్తి ఇత్యనుస్మరేత్. అధిష్టానమే లేదు, ఇంకా ఆశ్రయంతో ఎక్కడ? కిం నాస్తి, ఏమీ లేదు. ఏమి లేదు? ఏమీ లేదు అన్నాడు. కిం నాస్తి అంటే ఏమి లేదు. కిం అనుస్మరేత్, ఏది అనుసరించాలి? నువ్వు ఉంటే కదా అనుసరించడానికి. నేనే లేనివాడనంటే ఇంక అనుసరించేదే. జాగరూకుడవై ఇటువంటి మూలాభావ నిర్ణయాన్ని పరబాహ్యంలో పొందాలి. అది సర్వభ్రాంతి రహితం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। నారాయణ నారాయణ. नारायण। హరి ఓం. హరి ఓం అండి.